శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆజ్కా పురుషార్థ్. మనందరికీ బాబా ఒక మహనీయ కార్యమును అప్పగించారు. మీరు ఈ ప్రపంచంలో అశాంత ఆత్మలకి శాంతిని ఇవ్వాలి అని. మనము స్వయమును పీస్ హౌస్ గా మార్చుకోవాలి. తనలో శాంతి శక్తిని నింపుకోవాలి. అప్పుడు రాబోయే సమయంలో మరియు ఇప్పుడు కూడా అనేక మంది అశాంత ఆత్మలకి శాంతిని ఇవ్వగలుగుతాము. ప్రపంచంలో అశాంతి పెరుగుతూనే ఉన్నది. వికారములు మరియు పాపకర్మలు సంబంధాలలో చేదుతనమును నింపాయి. జబ్బులు ఉగ్రరూపము ధరిస్తూ ఉన్నాయి. ప్రపంచము అశాంతిలో చిక్కుకుంటూ ఉన్నది. మీ వద్దకి అనేక మంది వస్తారు. ఇప్పుడు కూడా వస్తూనే ఉండవచ్చు. మా తలపై చేతిని ఉంచండి, మా చిత్తము శాంతిస్తుంది. మాపై దృష్టిని ఉంచండి, మీ ఇంటిలోని నీరు తాగించండి, దాని చేత మా చిత్తము శాంతిస్తుంది అని కోరుకుంటారు. మరి ఆలోచించండి, ఏ ఆత్మలైతే శాంతి కోసము వెతుక్కుంటూ మన వద్దకి వస్తున్నారో వారందరికీ శాంతిని ఇచ్చే శక్తి ఉన్నదా, లేక ఇప్పటికీ నా మనసే శాంతితో నిండుగా అవ్వలేదా? చిన్న పెద్ద విషయాలు అశాంతపరుస్తున్నాయా? విషయాలు మనల్ని విచలితం చేస్తున్నాయా? మనము మరచిపోకూడదు, విషయాలు ఎంతో చింతవి, మనము గొప్పవారము. విషయాలు చిన్నవి, మన కర్తవ్యము ఎంతో గొప్పది. విషయాలు ఎంతో చిన్నవి, శాంతి శక్తి ఎంతో మహనీయమైనది. మనము చిన్న చిన్న విషయముల కారణంగా తన శాంతి శక్తిని ఎలా పోగొట్టుకోగలము? కావున రండి, ఒక చక్కటి అభ్యాసం చేద్దాము. విషయాలకి రియాక్ట్ అవ్వకూడదు. అశాంతపరిచే విషయాలు ఎన్నో వస్తాయి, కానీ సంకల్పం చేయాలి, మేము శాంతి శక్తితో ఈ అశాంతపరిచే విషయాలను సమాప్తం చేయాలి అని. ఏమాత్రం చిరాకు పడకూడదు, క్రోధము కూడా ఉండకూడదు. ఎందుకనగా క్రోధము కారణంగా ఎంతో కాలంగా మనము ఆర్జించిన శక్తులు నష్టపోతాము. కామము, క్రోధము ఈ రెండు ఎటువంటి మహాశత్రువులు అంటే మనుషుల పుణ్యఖాతాను సమాప్తం చేస్తాయి. కామము చేత పుణ్యము సమాప్తమవుతుంది. క్రోధము కారణంగా నష్టపోయేది మనుషుల సద్వివేకము. కావున ఈ రెండిటిని మహాశత్రువులుగా భావించి తన చిత్తమును శుద్ధంగా శాంతిగా చేసుకునే దృఢ సంకల్పము చేద్దాము. చెక్ చేసుకుందాము, ఏ విషయాలు నా మనసును అశాంతపరుస్తున్నాయి అని. యోగము చేస్తూ ఉంటే మనసు నాలుగు వైపులా భ్రమిస్తున్నదా? ఇలా జరిగినా దీని చేత కూడా అశాంతి ఉంటుంది. లేక ఏ సంబంధికుల గురించి అయినా చింత మన చిత్తమును అశాంతపరుస్తున్నదా? పనులు, వృత్తి వ్యవహారములలో ఎవరిదైనా చెడు వ్యవహారము మనల్ని అశాంతిలో పడేస్తున్నదా? లేక ఏదైనా వికారము, దానిలో కూడా పెద్దవి కామము, క్రోధము, ఆ తరువాత మోహము, నేను అనే భావన, లోభము, ఇవన్నీ మనల్ని అశాంతపరుస్తున్నాయా? ఇప్పుడు వీటన్నింటికీ వీడుకోలు ఇచ్చే సమయము వచ్చేసినది. మనము వీటిలో చిక్కుకోకూడదు. స్వయమును శాంతపరుచుకోవడము తన చేతిలోనే ఉన్నది. చక్కగా ఆలోచించాలి. మనము కోరుకుంటే మన చిత్తమును విభిన్న పరిస్థితుల మధ్యలో కూడా శాంతిగా ఉంచగలము. అయితే దీనికోసము అవసరమైనది జ్ఞానము యొక్క సర్వశ్రేష్ఠ బలము మరియు యోగ శక్తి. అప్పుడు విషయములను వెంటనే సమాప్తం చేయగలుగుతాము. విషయముల ప్రభావము మన శాంతి శక్తిని లాక్కోకుండా ఉంటుంది. ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను పీస్ హౌస్ను, నేను శాంత స్వరూప ఆత్మనే, కానీ దానితో పాటుగా పీస్ హౌస్ను. నా అంగము నుండి నలువైపులా శాంతి కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచములో ఉన్న అశాంతి యొక్క వైబ్రేషన్స్ ని సమాప్తం చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి,
మా శాంతి శక్తి ఎంతో బలమైనది. అశాంతిని సమాప్తం చేసే ఎంతో గొప్ప శక్తి దీనిలో ఉన్నది. ఆ తరువాత పరంధామంలో బాబాను శాంతి సాగరుని రూపంలో చూద్దాము, అనుభవం చేసుకుందాము. బాబా నుండి శాంతి కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. పీస్ హౌస్ అయిన నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. సంకల్పం చేద్దాము, అందరికీ శాంతి ప్రాప్తించుగాక, అశాంత చిత్తము శాంతించుగాక అని. ఓం శాంతి.